నా బిడ్డలు చిన్నవారు తెలియజేశారు. మరొకసారి అవకాశం ఇస్తారు. ఇప్పుడు వారికి ఆ పాపం వల్ల వచ్చే మరణం అనే శిక్షను చూసారా, అది నాకే విధించండి, ఆ శిక్ష నేను పొందుకుంటానని చెప్పి మన కొరకు ఆయన సిలువలో మరణం పొందారు. అది ప్రత్యామ్నాయ. మన పాపముల కొరకు మనం చనిపోవలసినది, కానీ మనల్ని కాకుండా ఆ శిక్ష మనం పొందుకోకుండా ఎవరు పొందుకున్నారండి? ప్రభు అయిన క్రీస్తు పొందుకున్నారు. చూడండి, ఈ మాట చెప్పడానికి మీరు వినడానికి సామాన్యంగా వినలేము, కానీ దీన్ని అర్థం చేసుకోవడానికి చాలా ప్రయాసపడాలి మనం. ఎందుకంటే ఇప్పుడు వివాహం చేసుకున్నప్పుడు మీ యజమాని కష్టంలోను, సుఖంలోను, బాధలోను, ఇరుకులోను, ఇబ్బందులు అన్నింటిలో నీకు తోడుగా ఉండి నేను సంరక్షించి నేను కాపాడి నేను పోషిస్తానని ప్రమాణం చేస్తాడు. ఇక్కడ మందిలో చేశారమ్మా, పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ అలాగే మీరు చేశారా? మీరు విన్నారా? లేదండి అన్నారు. ఒక నెల రోజులు జ్వరం వచ్చి మంచం మీద ఉన్నారు. ఆయన ఏమి సనుకోండి కొనుక్కోకుండా మీకు అలా పరిచర్య చేస్తారా? ఆఫ్టర్ జ్వరమేనండి, అది ప్రాణం పోయేదే కాదు. నీరసం పని చేసుకోలేదు. మిమ్మల్ని ప్రేమతో పలకరిస్తే అలాగే ఉంటాడా? సరే, మీరు పాపం చేశారు, డిక్లేర్ చేశారు మందులో అప్పుడు అలాగే చేసేవారు. మరి చచ్చిపోవాలయ్యా అన్నప్పుడు ఒబ్బెబ్బు మా ఆవిడ వద్దండి, మా ఆవిడ పిల్లలు బాగా పోషిస్తుంది, ఆ పొద్దులు చచ్చిపోతానని ఏ పురుషుడైనా అంటాడండి? అంటారా? సరే, ఆడు బాధపడుతున్నారు గురించి. సరే, మీ భర్తలే పాపం చేశారు, బాగా డ్రింక్ చేశారు. అయ్యా నువ్వు పాపం చేసి నువ్వు చచ్చిపోవాలన్నప్పుడు ఏ భార్య చెయ్యో, మా ఆయన దీనికి ఆధారం లేదండి, ఆయన చాలా మనుషుడు, ఆయన వద్దులేండి, ఆయన బదులు నా ప్రాణం తీసుకోమని ఏ భార్య అని చెప్పొద్దండి. ఎందుకంటే వీళ్ళు చెప్పరు. మరి ఏమని చేశారు? ప్రమాణం మాత్రం బాగా చేశారు, కానీ అది నిలబెట్టుకుంది. సరే, వాడు వదిలేదు. ఎందుకంటే అబ్బాయి ఒక ఇంటికాడ నుంచి అమ్మాయి ఇంటికాడ వచ్చారు కాబట్టి ఉండదు. మరి నీ గర్భం పుట్టినా నీ బిడ్డలు, లేకపోతే నీ తోబుట్టు ఉన్నాడు, ఒకే గర్భం నుంచి పుట్టిన అన్నగారి తమ్ముడుగా నీ చెల్లి అంటున్నాను అనుకోండి. మా చెల్లి చాలా కష్టం వచ్చింది, మా చెల్లికి 10,000 రూపాయలు కావాలంటున్నప్పుడు ఏ ఆదాయం తీసుకొచ్చేస్తాడా? ఇస్తున్నారండి? చెప్పండి. ప్రస్తుతం ఆ కాలం ఇచ్చేవారు ఉన్నారా? ఇచ్చినా మళ్ళీ ఎక్కడన్నా తీసుకోకుండా ఉండే అమ్మ ఉన్నారా? ఉన్నాడా? చెప్పండి. అలాగే మీకు ఇష్టమైన విశిష్టం, ఇక్కడ పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, ఇలాంటిదే ఏదైనా కష్టం వచ్చినప్పుడు అక్కడ 2 సంవత్సరాలు ఆ బిడ్డల దగ్గర నువ్వు చదివించంటే చదివిస్తుందని, ఆమె చదివించగల కెపాసిటీ ఉండి, డబ్బుండి, స్కూల్ దగ్గరలో ఉండి, అమ్మ నా చెల్లి పిల్లలు చాలా కష్టపడిపోతున్నారు, 5 సంవత్సరాలు 6 నుంచి చదువుతారు, వాళ్ళు చదువుకుంటారా, నీకెందుకు చేసేది అనుకోపించి ఎక్కడండి? ఒకవేళ పిలిచిన ఫీజు మాత్రం పెట్టుకోవాలము అంటారు. బాగా అసలు ఒప్పుకోవడం, ఆయన ఒప్పుకుంటాను బాగా ముందు ఇవే అంటారు. ఏమని? బాగా అసలు ఒప్పుకోండి. ఈ లోపల 10,000 రూపాయలు 5,000 రూపాయలు ఇవ్వడానికి స్వార్థం చూపించి అట్లా చర్యలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. సరే, నీ గర్భంలో పుట్టిన బిడ్డలైనా సరే 9 మాసాలు మోసారండి. నిజంగా పిల్లలు కన్నా మనకు తెలుసు, వాళ్ళు చూడంత అయ్యే వరకు కూడా మనం అంత కష్టపడతాము. ఆహారం ముందు సరే, నిద్ర ఉంటుందా? అలాగే ఇప్పుడు కాన్పంటే ప్రాణగంట టైం అయిపోయిందండి. అయినా సరే బాగా ఓర్చుకుని బిడ్డలు అంటున్నాం. వారికి తెలియపరిచిన ఎన్నోసార్లు వాడి ఉంటారు. వారి తండ్రి చెప్తారు, మీ అమ్మని ఎందుకు ఆపరేషన్ చేసి అంటే గర్భం బట్టనేలా పోసి తీసేయాలని చెప్పినా, లేకపోతే మీ తల్లిదండ్రులు కూడా నిప్పులు వచ్చి ప్రాణం పోద్దాం అనిపించింది సాక్ష్యం చెప్తారు కదండి. పిల్లలు వినరా? పెద్ద అని చెప్తారు కదా, మా అమ్మ నన్ను కనేటప్పుడు చాలా శ్రమ అనుభవించిందని కానీ వెళ్ళాలి. సరే, కష్టకాలం వచ్చినప్పుడు ప్రాణం వరకు ఇవ్వదండి. ముసలమ్మ మనసులో ఉండి తగలేనప్పుడు ఆమె దగ్గర కూర్చుని ఆహారం పెట్టి మంచినీళ్ళు పట్టించే కుమారులు గారు కుమార్తెలు గారు ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? మరి నువ్వు ప్రాణాలకు తెగించిన బిడ్డని అన్నావు కదా, మరి వాడు ప్రాణాలకు తెగించి మిమ్మల్ని కాపాడవసరం లేదండి. సరైన సమయానికి ఆహారము నీళ్ళు ఇస్తున్నారా? మరి ఇహలోకంలో బాంధవ్యాలే ఒకరికొకరి మీద ఆధారపడినటువంటి రిలేషన్సే తప్పించుకుంటున్నారు. మరి చూడండి, అంటే మన కొరకు ప్రాణం పెట్టేవారు ఎవరు లేరండి. తెలిసి కుమారుడైన తండ్రిని యెహోవా తన కుమారుడిని క్రీస్తుని పంపించాడు. అంటే తన కుమారుడు కంటే ఎక్కువగా మనం ప్రేమించాడండి. ఆయన తన కుమారుడే చంపుకోవడానికి ఇష్టపడ్డాడు, కానీ మనము నశించుకోవడం ఆయన ఇష్టపడలేదండి. నరులు ఎంతగా ప్రేమించాడంటే అందుకని దేవుడు లోకం ఎంతో 3:16 ఉంటుంది కదండి. దేవుడు
లోకం ఎంతో ఎంత అనేది దానికి కొలమానం లేదండి. ఎంత అంటే ఒక సాదృశ్యం చూడండి, తన ప్రియకుమారుడిని క్రీస్తు ప్రభు చనిపోవడానికి ఒప్పుకున్నాడు, కానీ ఈ మనిషి కుమారుడు మనుషులు చనిపోవడానికి ఆయన ఇష్టపడలేదు. అవునండి, చూడండి ఆయన కృప అంటే ఇంకోటి చూడండి, కానానీ యాత్రలు ఇశ్రాయేలు నడుస్తుంటే దేవదూతలకు ఆయన ఆహారం ఇచ్చాడంట. మొన్న ఏ ఆహారం అండి? దేవదూతలు కూడా తినేవాడు కాదు అంటే వాళ్ళకి దొరికేది కాదండి. అది మన కోసం ఏం చేశాడండి? వారికి లేని ఆహారాన్ని పంపించాడు. మళ్ళీ తనకిష్టమైన ఆహారం కాదండి, మనం ఏం కోరుకున్నామో వాళ్ళు అప్పుడు వెంటనే ఏమడిగారండి? మాంసాహారం కూడా కావాలన్నారు కదా. అవే పొదలు కొలుపులు ఉన్నాయి, అది ఉన్నాయి అంటే కారణాలు చెప్పి బడుపులో ఉంది తింటానికి కుదరదని కారణాలు చెప్పాడు ఆయన. అడిగిన మరుక్షణమే వాళ్ళు కోరుకున్నది చక్కని ఆహారము ఇచ్చాడండి. క్రీస్తు ప్రేమను లెక్క కట్టాలండి. అంటే దేవుని యొక్క ప్రేమను లెక్క కట్టడానికి కొలమానాలు లేవండి, చెప్పడానికి మాటలు కూడా చాలండి. మనము అంటే మనం మరణించడానికి బదులుగా అంటే ప్రత్యామ్నాయంగా తన కుమారుని బలించింది. మరి బలించిన తర్వాత ఏం కోరుకున్నా అర్థమైందండి. ఇప్పుడు నీ బదులు కూడా దెబ్బలు తింటున్నప్పుడు నువ్వు అడగొచ్చు, అమ్మ నా కొరకు దెబ్బలు తిన్నాం కదా, మరి నన్ను ఏం చేయమంటావు చెప్పు అని అడుగుతారు కదా. అలాగే క్రీస్తు ప్రభు కూడా తను శ్రమలు పొంది శిలువమరణం పొందుతూ మనల్ని కూడా అడుగుతున్నాడు. ఏంటంటే నేను చూపించిన ఈ అంటే నేను నచ్చిన మార్గంలో మీరు నడవమని చెప్పి, నేను ఏదైతే బోధించానో ఆ మార్గంలో మీరు నడవమని చెప్పి అన్నాడండి. రోజు మనం నేర్చుకునే పాటలు అవేనండి. ఈ క్రీస్తు శ్రమదాన కాలంలో 40 రోజులు మీరు ప్రతిరోజు చేస్తారు అనుకోండి. ఈ ప్రత్యేకమైన వారంలో ఇంకా వేరే ఆరాధన చేస్తారా, అవే కంటిన్యూ చేస్తారా? ప్రతిరోజు చేసేనా కంటిన్యూషన్ ఏమైనా ఉంటుందా? స్పెషల్ ఆరాధన ఏమైనా ఉంటుంది కదా. మరికొన్ని చోట్ల అయితే 40 నెలలు ఏంటంటే ఇవి చూపించాను కదండి, ఇందులో కొన్ని వాక్య భాగాలు ఉంటాయండి, రెఫరెన్స్ అనమాట. సువార్త పాట కానీ పాత నిబంధనలో కొత్త నిబంధనల నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాఠం తీసుకొని వాక్యాంశం ప్రతి చోట ప్రారంభం జరుగుతుంది. ఈ రోజు మొదలుకొని ఫ్రైడే రోజు వరకు కూడా ప్రతి క్రైస్తవ సమాజంలో కూడా అన్ని చోట్ల కూడా ప్రతిరోజు ఆరాధన జరుగుతుంది. పగలు కూడా జరుగుతాయి కొన్ని చోట్ల. ఒక్కొక్క అంశం తీసుకొని ధ్యానం చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారండి. అయితే ఈ 40 దినములు ప్రత్యారోహణ చేసే ప్రార్థన కాదండి. మనకు పౌలు భక్తులు చెప్పినట్టుగా ఎవరైతే తన సిలువను ఎత్తుకుని ఏంటండి సిలువను ఎత్తుకుని తను తాను ఉపేక్షించుకుని ఎవరైతే నన్ను వెంబడిస్తారో అండి, ఎవరైతే నా ప్రియకుమారులుగా పిలవబడాలంటే తనను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించమన్నాడండి. ఉపేక్షించుకుని అంటే మీకు అర్థం తెలుసు కదా ఏంటండి ఉపేక్షించుకోవడం అంటే? అమ్మా ఉపేక్షించుకోవడం అంటే తగ్గించుకోవడం అండి. తగ్గించుకోవడం దాన్ని కూడా మీరు చెప్పండి. మనం తగ్గించుకోవడం అంటే మన హోదా ఏదైనా కావచ్చు, మనం ఉద్యోగస్తులు కావచ్చు, ధనవంతులు కావచ్చు, మనకు ఒక పదవి ఉండొచ్చు, బయట సర్పంచ్ కావచ్చు, లేకపోతే మనకు ఒక 15 ఎకరాలు 100 ఎకరాలు నాగానే ఉండవచ్చు, లేకపోతే ఒక గవర్నమెంట్ జాబ్ చేయొచ్చు, అందం ఉండవచ్చు, లేకపోతే అందగత్తని కిరీటం ఉండవచ్చు, లేకపోతే గొప్ప ధీరుడు బలశాలి అని పేరు ఉండొచ్చు. ఇవన్నీ లోకంలో ఉన్న క్రీస్తు న్యాయపడ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండాలండి? ఎలా తగ్గించుకోవడం అంటే మామూలు చూస్తాం. మనం మందిరంలోకి వస్తే వాళ్ళు తగ్గించుకోవడం, మనం తగ్గించుకోండి. వాళ్ళు గ్రామ సర్పంచ్ గారు వచ్చారనుకోండి, వచ్చాక కూర్చొని అంటాము ఆయన కూర్చోడానికి మనం కూర్చొని ఉంటామా? సర్పంచ్ కూర్చొని అక్కడ కనిపించి ఎక్కడ వేయాలండి? ఎక్కడ ఎమ్మెల్యే గారు వస్తే ఎక్కడ వేయాలండి? అక్కడ వాళ్ళు తగ్గించుకొని మనం తగ్గించలేమండి. వాళ్ళు కూడా ఏం చేస్తారండి, అందరితో పాటు కూర్చోకూడదు అనుకుని వాళ్ళు కూడా కొంచెం ఎక్స్ట్రా చేస్తూ ఉంటారు. పదవులను ఈ లోకానికని పదవుల రాజ్యానికి చెందినవి. ఒకవేళ 100 ఎకరాలు ధనవంతులు కావచ్చు, భూస్వామి ఉండొచ్చు, అవి లోకానికి కానీ దేవుడికి కాదు. ఎందుకంటే ధనవంతులకే ధనవంతులు. నువ్వు 100 ఎకరాలు కలిగి ఉన్నా సరే ప్రార్థించినప్పుడు ఎక్కడ ఉండాలండి? ఎక్కడ ఉండాలి? మోకరించి. అంటే ఇప్పుడు కుర్చీలో కూర్చున్న పెద్దవాళ్ళు అమ్మలు అన్నారు కదా అంటారు, మనం మోకాళ్ళగా నేను ఎక్కడికి కూర్చోనంటే మా శరీర స్థితిని బట్టి వాడు అక్కడ కూర్చున్న ఆత్మలో ఎలా ఉన్నా తగ్గించుకోవాలి. అందుకని పాట పాడాను కదండి, దేవా పాపిన పాటకు కలిసి దేవా పాపి నిన్నాశ్రయించాను. ఇలా ప్రతిగా మనం చేసే ప్రార్థన మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నామా? ప్రతిరోజు మీరు
మందిరానికి వస్తున్నాను కదా, రోజు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేస్తాను కదా. ఇప్పుడు 1000 స్తోత్రాలు కూడా చెప్పేస్తారు కదా. చెప్పిన తర్వాత ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారా? ఎవరు ప్రార్థన చేస్తారు? ఏం చేస్తారు? ప్రభువా ఈ పగలంతా కలిసి కాపాడావు, ఈ రాత్రంతా కాపాడు, మొక్కజొన్న పనులు కొద్దివరకు అయింది, మిగతాది కూడా కంప్లీట్ అవ్వాలి. మొక్క వేసినప్పుడేమో బాగా ఎదగాలి, పంట బాగా రావాలి, మిరప కూడా బాగానే రావాలి, పిల్లలేమో చదువుకుంటారు, ఎగ్జామ్స్ బాగా రాయాలి, పెళ్ళిళ్ళకి వచ్చిన పిల్లలు మా పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వాలి, బలహీన ఉంటే స్వస్థపరచాలి, గర్భఫలం లేకపోతే గర్భఫలం కావాలి, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కావాలి. ఇదే కదండి. ఇప్పుడు అడుగుతాను, మీరు అడుగుతున్నారా? మరి అలా రోజు అడుగుకుంటూనే వెళ్ళిపోతే ఒక మాట గుర్తుపెట్టుకోండి, అవి మన అడగకపోయి దేవుడు ఇస్తానంట. అడగకపోయినా దేవుడు ఇస్తాను. ఇప్పుడు ఆపలు వేసి పాప కదమ్మా, అమ్మ నాకు కాలేజ్ వస్తుందా, అమ్మ నేను ఇప్పుడు వెళ్తుందా? ఏ రోజైనా అడిగే వరకు వెయిట్ చేస్తున్నావా? ఆమెకి ఎప్పుడు ఆకలిస్తుందో ఆమెకు తెలుసు, ఆమెకి ఏ సమయంలో ఏది అవసరం ఆమెకి తెలుసు, ఎందుకంటే కన్న తల్లి కాబట్టి. అర్థమైందండి? అలాగే మనం పుట్టించిన దేవునికి ప్రభు నాకు అర్జెంటుగా అది కావాలంటే ఇవ్వడండి, ఇస్తారా? ఇవ్వడండి. నేను అనుకునేదాన్ని మా మ్యారేజ్ అయితే ఫస్ట్ కారు చెప్పుకోండి వస్తున్నాను అది తెవలేదండి. అసలు చేతివరకు అవకాశం వచ్చింది, ₹1,00,000 కొత్త కారు. ఆయన ప్యాకెట్లో తాకట్టు పెట్టేసాడండి. నేను తెలిసిన డ్రైవర్ ఫోన్ చేసి, అయ్యా మీకు కారు కావాలన్నారు కదా, ₹1,00,000 వచ్చేస్తుంది తీసుకోండి. ఎప్పుడుదా కారు కావాలన్నా ఎందుకు వద్దన్నాను, వదిలేడు. ఆ తర్వాత నలుగురు ప్రయాణం చేయలేని పరిస్థితి వచ్చింది. ప్రార్థన ఎక్కడికి వెళ్ళి డ్రాప్ చేయడం, పిల్లలు అని చేస్తారు. ప్రభావ మేము తిరిగి వచ్చే వరకు వాళ్ళకి కష్టం అవుతుంది అయినా, ఇప్పుడు సెకండ్స్లో ఇప్పించారు అయినా, ఏదో చిన్ని కాల్ అయినది అప్పుడు ప్రార్థన చేసామండి. మేము సెకండ్స్ అని కూర్చుంటే దేవుడు అడగకుండా కొత్త కనిపించాడు. ఎప్పుడు అడిగితే ఎప్పుడు అవసరమో దేవునికి మనకు తెలుసాను. అదేనండి చేసే ప్రార్థన కూడా అనుదిన ఆహారం చేయనైనా బిడ్డలు చదివించినప్పుడు మరి ఆర్థిక లోటు మాత్రం ఉండకుండా తగిన కారణం చెల్లించాలని. చూడండి, మేము ఎప్పుడు కూడా కనీసం మాకు బ్యాంకులో బ్యాలెన్స్ 10,000 కూడా ఉండదండి. అలానే అప్పులు కూడా ఉండవండి. దేవుడికి ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసండి. మరి ఇచ్చేటప్పుడు మళ్ళీ అడగడం ఏంటి? అలా అప్పిస్తుందని తెలిసి మళ్ళీ అడుగుద్దా? మన పాలసీ ఎప్పుడు ఇస్తావా, ఎల్లుండి కూడా ఇస్తావా, లేకపోతే ఈ రోజు మానేస్తావా అడుగుద్దా? అడగదండి. అలా అడిగే మనస్తత్వం ఉంటే అవి సంతోషంగా ఉండలేదండి. చంటిపెట్టి ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఇంటికి హ్యాపీగా ఉన్నాడని అంటే ఏ బాధ లేదండి. ఒకళ్ళు ఉన్నారు, ఒకరు లేదు, నా తల్లిని ఎలా పోషిస్తారు బెంగలేదని ఆయనకి. ఎందుకంటే తను ఎలా ఉన్నా సరే తన తల్లి కష్టపడి తనకు సమయానికి తగిన ఆహారము పెడతారు, తీసుకొస్తుందండి. ఏమైనా కష్టమైన బాధని తను తింటాం మానేసి అయినా వాడెంత కడుపు ఆయనకి దిగులు ఎందుకంటే బాధ. రేపు పొద్దున మా అమ్మ అనుకుంటుంది భయం ఉంటుందా? నాకైతే ఎప్పుడు ఏదో టైం కరెక్ట్ 10 days తీసుకొచ్చి పెట్టేస్తాను. ధైర్యం మాత్రం ఉంది కాబట్టి సంతోషంగా ఉండగలుగుతున్నాం. మనకి ఆ ధైర్యం లేదు కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందాం. ప్రేమేసి ప్రభు నాకు ఈరోజు ఉగాది కావాలి, ఇది కావాలి, ఆ పొలం కావాలి, పంట కావాలి, కావాలి, ఏమో అంటామండి. ప్రభు అనుకుంటాడు. ఒకవేళ ఆకలేసి నిజంగా అమ్మని పాలేమని అడిగితే అక్కడ నవ్వొస్తుంది, తల్లికి రాదండి. నవ్వండి, నవ్వు వస్తుంది, కొంచెం బాధ కలిగి నేను అక్కడమ్మకు నేను ఇస్తున్నామన్నా కూడా మళ్ళీ ఎందుకు అంత అకడమిక్గా చూస్తుంది బిడ్డ అని ఒక బాధ కూడా కలుగుతుంది. మనం కూడా అడుగుతున్నప్పుడు దేవుడు కూడా అలాగే బాధపడుతూ ఉండొచ్చు. బహుశా ఎంత మనం అజ్ఞానంగా ఉన్నామో దేవుడు అనుకుంటూ వచ్చండి. ఆయన అంటున్నది ఏంటి తెలుసా? నాకు అది నాయన ఇది నుండి అడగొద్దు, మీరు అడగాల్సింది ఏంటో తెలుసా? పరలోకపు రాజ్యపు స్థానము కొరకు సిద్ధపడటంతో పాటు ఇంకా ఈ లోకంలో రక్షణ లేని వాళ్ళు ఉన్నారు, మన చుట్టాలు ఉన్నారు కదా, వారికి మాదిరిగా మీరు నిలవండి. మాదిరిగా ఒక ఎగ్జాంపుల్గా మీరు ఉండండి. ఇప్పుడు చూడండి, మనం మేము అన్ని జైలు మధ్య ఉంటున్నాం. వారి మధ్య ఉన్నప్పుడు వారు తెల్లారేసి పూజ చేస్తారంటే ఏమన్నా తీసుకుంటారంట. మా పొద్దు ఏమవుతుంది? దేవుడు అందరూ ఉండండి కాదండి. మా దేవుడు అందరిలాంటి పడతారు. మా దేవుడే మాకు చాలా నిల్లు ఉన్నారు. మీరేం చూడటానికి వేరే కష్టాలు అనిపించాము. మీరేం చేస్తారంటే అయ్యగారు రండి, మేము పాస్టర్ గొప్ప చెప్తారు అన్నమాట. మేము పాస్టర్ మేము మా బంధువులు వస్తాను ఏదో కారణం చెప్పేవారు. అయినా అయ్యగారు విసుక్కునేవారు కాదు. ఇంకొక ఇల్లు ఇప్పుడున్న ఇంట్లో కూడా వచ్చినప్పుడు అయ్యా మేము ప్రార్థన చేస్తాం, మా దగ్గర గోడలు వస్తారు ప్రార్థనకి, అందుకు మీకు ఇష్టమైతేనే ఉన్నాను. అప్పుడు అయినా అంటే మా తల్లిగారు కూడా మీ దేవుడు నమ్ముకున్నారండి, మీకు ఎవడో మా తల్లి
తల్లికి ఇష్టమేమో, అందుకే మీరే వచ్చారు కదా. అందుకే మా వర్ణాలుగా ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు అబ్జెక్షన్ చెప్పరండి. గుర్తుపెట్టుకోండి, మనము ఎదుటి వారిని నిలదెక్కిన ఇప్పుడు మన దేవుడికి ఘనత తెచ్చేవారికి మనం ఉండాలి. తన సిలువను ఎత్తుకుని, మీరు ఇప్పుడు మనం చెప్పిన వాళ్ళని తను ఉపేక్షించండి, ముందుగా తగ్గించుకుని సిలువను ఎత్తుకుని వెళ్ళడం అండి. ఇప్పుడు ఉపేక్షించుకోవడం అంటే చెప్పాను కదా, మనం లోకంలో ఏ హోదా కలిగి ఉన్నా మనం ఎలా ఉండాలంటే దేవుని దృష్టిలో చిన్నవారుగానే ఉండాలి, తగ్గించుకున్నవారుగానే ఉండాలి. మొట్టమొదటిగా ప్రార్థన ఫస్ట్ అంశం అదే చేయాలి. ప్రభువా, ఈరోజు నా మాట ద్వారా, నా క్రియ ద్వారా, నా చూపు ద్వారా నన్ను నేను హెచ్చించుకున్నానేమో, నేను గొప్పదాన్ని చెప్పుకున్నాను, గొప్పవాడిని చెప్పుకున్నానేమో, దానితో నన్ను ఫస్ట్ మన నోట రావాల్సిన మాట ఏంటండి? క్షమించు, క్షమాపణ అడగాలండి ఫస్ట్ దేవుడు. నా నోటి మాట నా బిడ్డలు క్షమించానేమో, నా భర్తకు ఎదురు తిరిగానేమో, నా అత్తమామను దూషించానేమో, నా ఎన్నుకొని వారిని నా మనసులో తిట్టుకున్నానేమో, దయతో నన్ను క్షమాపణ లేకుండా ఆశీర్వాదము రాలేదు. క్షమాపణ అడగాలండి. తర్వాత సిలువనెత్తుకుని ఏం చేయాలండి? సిలువనెత్తుకోవడం అంటే కొంతమంది పెద్ద పెద్ద ఆశయం సహోదరులు మన ఊళ్ళో ఉందని ఆశయం లేదు కదా, మీకు తెలుసండి? ఎవరైనా ఆశయం బ్యాక్గ్రౌండ్ ఉన్నారా? అంటే ఇప్పుడు కోటల్లో పుట్టినూరులో ఆశయం ఉన్నారా? ఆశయం కదా. అప్పుడు లెంట్ డేస్ అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు గుడ్ ఫ్రైడే రోజు చక్రశీలో పెద్దది పెట్టుకుని మోస్తారు కదా, వీధిలో తిరుగుతారు. అది అనుకుని అందరూ చేస్తున్నారు ఏంటండి? సిలువను ఎత్తులు, లేకపోతే అంత పెద్ద మొయ్యి లేకపోతే మొయ్యి అంత సిలువ తీసుకుంటున్నారు. మరీ అంత కష్టమైపోతే ఏం చేస్తారంటే కాలానికి తగ్గట్టు అనుగుణంగా మార్చుకుని ఏం చేస్తారండి? బ్రాస్లెట్ ఇక్కడ మెడలో చైన్కి వీరుంటే చెవులు కూడా సిలువ అక్కడ వేసుకుని తిరుగుతున్నారు. సిలువని ఎత్తుకొని తిరగడం అది కాదు కదండి. నిరంతరం సిలువ, వాస్తవానికి సిలువకు విలువ లేదండి. ఏ విలువ లేదండి? సిలువ అంటే అది సిలువ మీద ఒక వ్యక్తి చనిపోయాడంటే అతను చాలా అవమానం చూశాడు. వీడు ఎంత దుర్మార్గుడంటే సిలువ బాధ వేసేవాడికి. అండ్ రాజమండ్రి సంత జరిగిన వాళ్ళు ఏమంటారండి? మన మమ్మల్ని చూస్తారండి, వీడు ఎంత దుర్మార్గుడైతే అక్కడ దాకా వెళ్ళాడు. అది ఏలూరు జైల్లో ఉన్నారనుకోండి, ఏం చేశారంటే హెల్మెట్ పెట్టుకోలేదు, అందుకనే ఓ హెల్మెట్ పెట్టుకోవాలి సర్లే అంటారు. హెల్మెట్ పెట్టుకున్నాడు తీసుకెళ్ళి రాజమండ్రిలో వేయరండి, ఏలూరులోనే 2 రోజులు పంపించేస్తారు. మరి రాజమండ్రికి ఎవరు పంపిస్తారు? మనుషులు చంపడంలో అర్థమైందండి, మనుషులు చంపడం అలాంటి వాళ్ళు రాజమండ్రి రాస్తారు. అలాగే ఆ కాలంలో కూడా సిలువమరణం పొందారంటే వాడు అంత దుర్మార్గుడు, ఎంతమందిని చంపాడు, ఎంతమంది ద్వారదోపిడీ చేశారు అనుకునే వాళ్ళకి సిలువమరణం వచ్చిందని సిలువను చాలా కీలకంగా చూసేవాళ్ళు. మరి అప్పుడు మన ఎదురు సిలువ పెట్టుకున్నాం కదా పైన, మరి ఆ స్థానంలో ఏం పెట్టేవారు? సిలువ లేనప్పుడు ఏం పెట్టేవారు తెలుసా? చేపను పెట్టేవారు. ఎందుకంటే హెబ్రీయులకి అంటే దేవుని యొక్క శిష్యులందరూ జాలర్లకి తెలుసు కదండి. అప్పుడు మత్స్య యంత్రం అన్నాడు, చేపను పెట్టుకునేవారు. సిలువ ఉండేది కాదు. సిలువ ఉందనుకో ఆ ఇంటిని చాలా దుర్మార్గంగా చూశాడు, ఇది అక్కడ దుర్మార్గం చూస్తాడు. ఆ సిలువకు ప్రభువును సిలువేసిన తర్వాత దాని విలువ పెరిగింది. అంటే ప్రభువుని దాని మీద నిల్చోబెట్టమంటారు కదా, వెళ్ళిన తర్వాత ఆ సిలువకు విలువ పెరిగింది. ఎందుకంటే నీతిమంతుడు యథార్థవంతుడు కాబట్టి ఆయన ఆ మరణం చదవడం వల్ల ఆ సిలువకు విలువ పెరిగింది. వాస్తవానికి సిలువకి ఎవరు పూజించదు, సిలువని ఎవరు గృహాల్లో పెట్టుకోకూడదండి. అది శ్రమల యొక్క సాదృశ్యం. ఆ విలువ లేని దానికి ప్రభువు దాని మీద శిక్ష పొందడం వల్ల దానికి కూడా విలువ పెరిగిందండి. అలాగే గాడిలో ఊరేగించారు కదా ప్రభువుని. అంతకుముందు ఎక్కడ ఉండేదండి ఆ గాడిద? ఎక్కడ తిరుగుతుంది గాడిద? చెత్త చెదారం ఉన్న చోట తింటానికి వెళ్ళదు. మరి ఇప్పుడు దాని ముందు మనకు పట్ల కూడా చెప్తారు, కమ్మళ్ళు ఇంకేం వేశారండి? పట్టు వస్త్రాలు వేశారండి. కమ్మళ్ళు అంటే మనం ఫర్నిచర్ కింద ఆశ చూసారండి, ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తుంది. మ్యాట్ చూసారా? ఇంగ్లీష్లో ఏమంటారు అట్లా, ఈ మ్యాట్ని చూసారా? మ్యాట్లు లాంటి వస్త్రాలు అనమాట, అంతకంటే విలువైన వస్త్రాలు. అది కింద నడవకుండా ఉండడానికి ఏం చేశారండి? దాని ముందు పరిచయాలండి. అంటే ప్రభువు గాడిద మీద ద్వారా గాడిద ఇప్పుడు ఎక్కడుందని ప్రశస్తమైన స్థానం పెరిగింది. ప్రభుని క్రీస్తు సిలువ వేయడం ద్వారా సిలువకు విలువ పెరిగిందండి. ఇక్కడ చూడండి, సిలువ అనేది శ్రమ. ఎందుకు వద్దంటే సిలువ అంటే శ్రమలండి. కొంతమంది మొదటి దర్శనంలో సిలువ కనపడింది అంటే ఎక్స్పెరిమెంట్ చేశారంటే ఎక్స్పెరిమెంట్ చేయడం కాదండి. నీ ముందు శ్రమల కాలం ఉంది కాబట్టి
దాన్ని తప్పించుకోవడానికి ప్రార్థన చేయమనండి. చూడండి, మొన్న ఫిబ్రవరి దాకా చెప్పండి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసుకుంటూ తెల్లవారుజాము మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను. ఆదివారం తెల్లవారితే ఆదివారము తెల్లవారుజాము అయిపోయింది. 5 ఆదివారం చేసింది. 5 ఆదివారం వస్తే నిద్ర పట్టదండి. 4ంటికి లేచిపోయి పడుకొని మమ్మల్ని పడుకొని లేచి వాక్యం చదువుకుంటున్నారు. నాకు నిద్ర వస్తుంది. నిద్రలో ఒక యవనస్తుడు అక్కడ ధర్మజుడు మన వాళ్ళలో ఏమేమి తిరుగుతున్నాడు. ఎందుకో అవసరం అంటే ఆయన అన్నది ఏంటి, నేను నాకు అనుకూలం కాని గృహాలలో నుంచి వాళ్ళని శిక్షించడానికి వస్తున్నానని చెప్పాను. దీనికి రావడానికి కారణానికి యవనస్తులు మౌతులు ఉన్నాయి. నేను ఎవరు రమ్మన్నారు, మా ఊరు రావడానికి లేదు ఎక్కువని వాళ్ళు అంటారండి. నేను ఎవరు రమ్మనుకుంటే మీ ఊర్లో కొంతమందిని పిలిచి ఆహ్వానించారు, అందుకే వచ్చాను. వచ్చి ఏం చేస్తున్నామంటే వాళ్ళందరూ నా స్వాధీనం చేసుకుంటాను అన్నాడు. అది నీ వల్ల కాదు, నీ వల్ల కాదా నేను అన్నానండి. మీరే చూస్తా ఉన్నాను. కొందరు స్త్రీలు అందరికి గుమ్మం దగ్గర ఉండాలి. కొన్ని గృహాలేమో తలుపులు వేయించుకుని ఉన్నాయి. ఆ ఇంటి దగ్గర ఇలా అవుతున్నాడు. మరి ఈ ఇంట్లోకి వెళ్ళాలని అన్నాడు. మరి వెళ్ళొచ్చుకంటే వెళ్ళడానికి నాకు అవకాశం రావట్లేదు. కొంత ఇల్లు తలుపులు తీసుకున్నాయి. మరి ఇంట్లోకి వెళ్ళొచ్చుకంటే ఆల్రెడీ నేను ఇంట్లోనే వీళ్ళ స్వాధీనం అయిపోయారని చెప్పాను అన్నప్పుడు ఒక యవనస్తురాలు జరిగింది. ఆ అమ్మాయిని ఏమైనా స్వాధీనం చేసుకుంటేనే సరే ఆ అమ్మాయి ఎదురు తిరిగి తల్లింది. బలంతో కొడుకు తల్లిది వాడు దూరం పడిపోయాడు. పార్టీ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు తప్పించుకున్న ఒక తర్వాత చూడాలంటే ఆ అమ్మాయి నీ వల్ల కాదు అని చెప్పాను. మేమన్నాము ఆ అమ్మాయిని పట్టుకోవడానికి అవకాశం లేదు, ఆ అమ్మాయిని దయచేసి ఊరుకోమని. అలా ముందు నడుచుకుంటూ వచ్చాడు. ఊరు వెళ్ళిపోయి దాకా తనకి వచ్చారు పిల్లలు. మొగడు పెద్దోళ్ళు ఇక్కడ నుంచి మా ఊళ్ళోకి వస్తే ఊరుకోమనంటే ఏం చేస్తారు నేను చూస్తానని చెప్పి అన్నాడండి. మేమన్నా నీ వల్ల కదా వచ్చినప్పుడు చూస్తానన్నాక వెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని రోజులకి లేచిన తర్వాత అయ్యకి మాట చెప్పింది. అంటే అమ్మవారు మళ్ళీ అంటే మన గ్రామంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, అపవాది రాకుండా మనం ఏం చేయాలి, కంచె వేసుకోవాలి. ఏ కంచె వేసుకోవాలి అమ్మా, ఏం వేసుకున్నాను కదా ఆ ప్రార్థన కంచె వేయాలి. నైగారు చెప్పారండి మేము. వెళ్ళిన తర్వాత ఊర్లోకి వెళ్ళాక మాట చెప్పముందే నేను కళ్ళు కనబడిన ఆ పాపకి బలహీనత. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయమన్నాను. ఏంటమ్మంటే తను 10 నెలలుగా డేట్స్ రాలేదు. అమ్మ హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నాము, ప్రార్థన చేయండి అయ్యా. అందులో బలహీనతను బయలుపరిచిన 10 నెలలుగా రావట్లేదు అన్నారు. మరి ఇప్పుడేనంటే అమ్మ వస్తుంది, 4 రోజులు కంటిన్యూషన్ అవుతుంది ఇప్పుడు అని చెప్పన్నారు. కంటిన్యూ ఉందంటే లేదండి. సరే ప్రార్థన చేస్తాను అయ్యా. ఆమెను బలహీనత బయలుపరిస్తే కానీ ట్రీట్మెంట్ జరగదని ప్రార్థన చేసి పంపిస్తే డాక్టర్ గారు అన్నారు ఆమె కడుపులో 7 కేజీల స్టంట్ ఉందన్నారు. 7 కేజీల ఇమ్మీడియట్గా ఆపరేషను చేయాలి. తర్వాత ఆమె వెళ్ళింది తెలంగాణలో ఉన్న అంటే సత్తుపల్లి హాస్పిటల్ కానీ ఏలూరు సిటీ హాస్పిటల్కి జమ్మగా ఇది అర్జెంట్గా ఆపరేషన్ చేసి తీయాలన్నారు. ఎంత అంటే 40,000 కట్టమన్నారు. వాళ్ళకి స్తోమత లేదండి, రోజు కూలి. ఆ అమ్మాయిలు జరిగి ప్రార్థన చేయమన్నప్పుడు ఒక సలహా ఇచ్చి ఆశ్రమ హాస్పిటల్కి వెళ్ళండి, ఆరోగ్యశ్రీ ఉంటుందని. అక్కడికి వెళ్ళి అప్లై చేసుకుంటే వాళ్ళు అప్లై చేసినప్పుడు ఇది రావడానికి 10 రోజులు పడుతుందన్న శాంక్షన్ అవ్వడానికి. అది కూడా అప్పటికి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేసేసారు చాలా వరకు, అమౌంట్ రావట్లేదు. దీని గురించి కూడా ప్రార్థన చేయడం అన్నారు. సంఘం కూడా ప్రార్థన చేసామండి. అయ్యా మరి అధికారులు మనసు కలిగి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి శాంక్షన్ అవ్వడానికి ఈ కృపను దయచేయమన్నప్పుడు 10 రోజుల తర్వాత శాంక్షన్ అయినట్టుగా వాళ్ళకి వచ్చిందండి సమాచారం. బాగా హాస్పిటల్కి తీసుకెళ్ళి ల్యాప్రోస్కోపీ అంటారు తెలుసండి, ఓపెన్ సర్జరీ చేయకుండా చిన్న రంధ్రం చేసి తీసేస్తారు. అక్కడికి చిన్న చిన్న ముక్కలు చేస్తారు. ఇక్కడ డాక్టర్ గారు 7 కేజీలు అని చెప్పింది, అక్కడికి 17 కేజీలు అంటే 17 కేజీలు అంటే దాదాపు మనకు తెలుసు కదా. ఆ డాక్టర్ గారు ఆపరేషన్ చేసి ఆశ్చర్యం, నువ్వు ఎలా మోసేవద్దు అసలు, నీ కడుపులో ఎలా ఉంది, ఆ బాధని ఎలా నువ్వు తెలుగుకుంటున్నావు అంటే చాలా ఏడ్చిందండి ఆ పిల్ల. అంటే తల్లిదండ్రులు చెప్పుకోని పరిస్థితి ఏమవుతుంది. అదే కాకుండా ఈ ఆడవాళ్ళకి ట్యూబ్స్ ఉంటాయి కదండి పిల్లలు కూడా, అందులో ట్యూబ్ తీసేయాల్సి వస్తుందని మాట్లాడుకుంటారంటారు. అది విని చాలా ఏడ్చింది. నాకు చెప్తున్నామా ప్రార్థన చేయండి, భయం వేస్తాను, మేము భయపడి ప్రార్థన చేసుకున్నాం. పాప కూడా ప్రార్థన చేసుకుంటుందండి, చర్చిలో చేస్తుంది, ఇంటి దగ్గర కూడా చేసుకుంటుంది.
ఆపరేషన్ చేసిన తర్వాత అడిగారండి అమ్మంటే అవసరం లేదు అది కూడానే మరి మొత్తం అదంతా తీసేశారు బయట. అయితే అప్పుడు నాకు అనిపించింది ఆ సాతాను ఆమె ఎందుకు పట్టుకున్నట్టు ఆ శోధన సాతాను వల్ల ఆమె కలిగినట్టు ఎందుకు వచ్చింది. అయితే నువ్వు కూడా ప్రార్థన చేసుకోమని చెప్పాడు. విషయం మొత్తం చెప్పలేదు. మేము కూడా సంఘంలో అందరూ నాతో కలిసి ప్రార్థన చేశానండి. అప్పుడు తన సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నాను, ఇప్పుడు ఇంటర్మీడియట్. ప్రార్థన చేసుకుంది, అపవాదిని జయించగలిగిందని అక్కడ దేవుని స్తోత్రం కలిగారు. అపవాదిని జయించాడు. మనకి ముందుగానే దేవుడు తెలియపరిచినప్పుడు మనం ఏం చేయాలండి, పరిశుద్ధ కంచె ప్రార్థనని కంచె మనం వేసుకోవాలండి. అంటే ఇప్పుడు శ్రమలు ఈరోజు మనం చెప్పాం కదా, ఎవరైతే తన సిలువుని ఎత్తుకుంటే శ్రమలను భరించడానికి సిద్ధపడతారో అట్లాంటి వాళ్ళు దేవుడి యొక్క బిడ్డలండి, ఆయన అనుసరించేవారండి. అంతేకాని 40 రోజులు ప్రార్థన చేసి ఉపవాసం ఏదో చేస్తే కాదండి, శ్రమలు సహించడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే మళ్ళీ సంఘానికి హెచ్చరించామా, అపవాదం ఇంకా ఊళ్ళోనే తనకి ఇష్టమైన వాళ్ళని పట్టుకుని శిక్షించడానికి అని బాధించాలని చూస్తుంది. ఎవరికి వారి గృహాల్లో ప్రార్థన కంచె వేసుకోమన్నాను. ఏ రకంగా అంటే కుటుంబంలో కలహం కట్టుకుంది, బలహీనత కలిగేస్తుంది, లేకపోతే భయాందోళన కలిగేస్తుంది, రకరకాల ప్రేరేపణ చేస్తుంది. కాబట్టి ప్రార్థన చేయండి అన్నాను. వాళ్ళు అలాగే అన్నారు. తర్వాత ఆన్లైన్ ప్రేయర్కి ఒక సేవకులు పిలిచారండి. ఆయనకి మనం ఎన్ని చెప్పం కదండి, రావడం డైరెక్ట్గా లేట్గా వచ్చారు, వాక్యం చేశారు. అయ్యారు ఆయన చెప్పారంటే యెహోషాపాతు మీదకి శత్రు సేన వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా సైన్యమోలే పోరాడారు. ఎలా అంటే ప్రార్థనతో పోరాడి సైన్యం మీద విజయాన్ని పొందుకున్నారు. అలాగే మీరు కూడా మీ మీదకి రాబోతున్న సాతాన్ని ప్రార్థనతో జయించండి అని ఆయన చెప్పాడు. అంటే సైన్యమోలే ప్రార్థించమని చెప్పాడండి. గుర్తుపెట్టుకోండి, సైన్యము అంటే ఏంటండి, సైన్యం అంటే తొడిచేవారు, కడిగేవారు, ఎత్తేవారు, పోసేవారు కాదు. అది సైన్యం చేసే పని కాదండి. మరి సైన్యం చేయాల్సిన పని ఏంటండి, ఏం చేయాలండి? ఆ రోజు 2 గంటల వాక్యాలు చెప్పారండి. ఏంటండి, శ్రమలు రాబోతున్నప్పుడు, శోధన రాబోతున్నప్పుడు, హింసలు రాబోతున్నప్పుడు ఏం చేయాలంటే, సైనికులు యుద్ధం చేసినప్పుడు నీరసం వచ్చిందని కూర్చుంటారా, ఎండ వచ్చిందని కూర్చుంటారా, వర్షం వచ్చిందని కూర్చుంటారా? ఏం చేస్తారండి? నిరంతరం పోరాటము చేస్తూ ఉంటారండి. మన బోర్డర్స్లో ఉంటారు, తెలుసు కదండి. శత్రువులతో ఏం చేస్తారండి? నిరంతరము. మనకు గుర్తుపెట్టుకోండి, సైనికులు అంటే పని చేసేవారు కాదండి, యుద్ధం చేసేవారిని సైనికులు అంటారు. వారే ఆ పేరు పెట్టుకోవాలి. ఎవరితో చేయాలి మనం యుద్ధం? అమ్మా, మనం చేసే యుద్ధం వల్ల ఎవరితో చెప్పమంటారా? ఎవరితో చెప్పమండి? అమ్మా వెరీ గుడ్, బాగా చెప్పారు. మన లోపు దొరికేది ఎవరంటే ఆడవాళ్ళకే. ఎవరి మీద కోపం వచ్చినా కాన్సన్ట్రేషన్ అక్కడికి వెళ్ళదు. ఎక్కడికండి? మీరు చెప్పండి, ఎవరి మీదకండి? పక్కింటి వాడిని చెప్పండి, నా మీద తిరిగి ఆమె తెక్కలేండి. ఏమో ఎందుకంటే కొడతా భయం వేసింది. కరెక్ట్ టయానికి ఆయన వచ్చాడు ఇంట్లోకి. ఎవరండి? వచ్చి అన్నం పెట్టమంటే అంటే సరే అన్నం పెడతానా? మనం ఉపయోగించాల్సిన భాష ఎక్కడ ఉండదండి. నన్ను నా ఏదో అవి కూడా కుదరదండి. ఏమని నేను నాతో బాధపడుతుంటే నా కన్నీళ్ళు చూడకుండా, నా బాధ చూడకుండా వచ్చి తినేసి తినిపోతాడా? నాకు ఏదో ఉంటాయి కదండి. తర్వాత నీ బెడ ఏమైపోయింది పట్టించుకొని మనకు వచ్చిన భాష ఆవిడ తిట్టాలి. మన తిట్లన్నీ ఆయనకి అర్థం కాదు. నేను చేసిన తప్పేంటో ఆయనకు అర్థం అవుతా. మనం తిట్టేసి అక్కడెక్కడే వెళ్తామని. అవునండి, జ్ఞాపకం చేసుకోండి. ఇలాగే మనము కూడా లోకంలో సైన్యములు చేయడానికి పోరాటము ఇంట్లో యజమానుల మీద, అత్తగారి మీద, లేకపోతే కొంతమంది తల్లిదండ్రుల మీద కూడా యుద్ధం చేస్తున్నారు. ఏమని? ఆడపిల్లనండి, అక్క చెల్లి ఉన్నారా? పెద్దదానికి అయితే 1,00,000 ఇచ్చావు, మెడలో కొన్నావు, ఏడ కొన్నావు, నాకేం కొన్నావు? అదొక యుద్ధం చేశారు కదా. దానికి 2,000 రూపాయలు డ్రెస్ కొన్నా, నాకేమో 500 డ్రెస్. ఈ పోరాటం ఎవరి మీదండి? అమ్మ నాన్న మీద పోరాటం. ఇక ఎక్కడ చూసినా మనము కుటుంబ సభ్యులతో ఇరుగు పొరుగు వారు ఇక్కడ సరిపోతుంది. పోరాటం వీళ్ళ మీద కాదండి చేయాల్సింది. ఎవరి మీద చేయాలండి? అపవాదులు గర్జించు సింహం వాళ్ళకి తిరుగుతున్నాడు, ఎవరిని మిడిమిది నాని. ఆ సేవకులు అదే వాక్యం చెప్పినప్పుడు సంఘం నమ్మారండి. దర్శనం ఎవరన్నా టైలో తల్లిగారికి బయలుపరిచారు. ఆయన మేము ఎలా ప్రార్థించాలి నేర్పించారు. చూడండి, 2 వారాలు 3 వారాలు కంటిన్యూషన్గా అదే గట్టి అయ్యా అపవాదిని దూరపరచండి.
నిజంగా ఆ వారంలో జరిగిన సంఘటన అండి. చిన్న బాబు మన పుట్టుడు కంటే కొంచెం పెద్దవాడండి. వాళ్ళు ఇద్దరు ఆడుకుంటూ నీటి కుండి ఉంటారు కదా, అందులో మన అర్థం చూసారు కొట్టి అలాంటి దాంట్లో ఉండి చూస్తూ చిన్న పడిపోయాడు అందులో. ఇంకొకటి ఏం చేశాడు, ఆడు సాధారణంగా ఎవరితో మాట్లాడు నిదానం నడుచుకుంటూ వెళ్ళారు. ఆ బాబాయ్ కూడా మాట్లాడుతుంటే వెళ్ళి పెద్దనాన్న మరే ఆడు నా ఫ్రెండ్ పడిపోయి చూడండి అన్నాడు. ఆడంత నిపాతి చెప్తుంటే ఎక్కడరా పడిపోయింది ఏంటంటే వాళ్ళు అక్కడ పడిపోయి చొప్పు పరిగెత్తితే తాగడానికి కిందకే పడేటాడు. మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి చూసారు ఎంత ముందు పడి పైకి వచ్చాడు. అప్పుడు కనుక జుట్టు పట్టుకుపోతే మనకి కిందకి వెళ్ళి దొరికేవాడు కాదు. ఆ పైకి ఎప్పుడైతే వెళ్ళాడో వాడు జుట్టు పట్టుకుని పైకి వచ్చాడు. దేవుని కృపను బట్టి బిడ్డ బతిగా ఉన్నాడండి, సజీవుడిగా ఉన్నాడండి. ఇంకా చూడండి కుటుంబంలో కూడా ఇద్దరు నేను చెప్తుంది తల్లి, అమ్మ మీరు చెప్పారు కదా అపవాదుని గుణముల చేరికి మమ్మల్ని చాలా హింస పెడతారు. భార్య భర్తలు కొట్టట్లేదు కానీ చాలా మనశాంతి అన్నం వండుకోవడం పడేసుకోవడం. అపవాది చాలా శోధిస్తున్నాము. అమ్మ మేము ఆల్రెడీ చేసాము, ఇక నీ గృహానికి మేము గ్రామం చుట్టూ కంచి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ గృహానికి కంచి కావాలంటే ఎవరు చేయాలండి? ఎవరు? నీ గృహానికి నువ్వే చేసుకో, నీ గృహానికి నువ్వే చేసుకో. ఎందుకంటే దేవుడు బయలుపరిచినప్పుడు దాన్ని కనుగొని మనం ఏం చేయాలి? మెలుకోగలిగి ఈ లోకంలో శ్రమలు అనుభవించడానికి ఇచ్చేది సిద్ధపడాలి తప్ప మనకి పారిపోకూడదండి. దేవుడు హెచ్చరిస్తాడు, తెలియపరిచినప్పుడు మనం తగ్గించుకొని ఆ శ్రమల నుంచి మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేయాలి. ఇంకొక మాట అండి, దేవుడు వల్ల ఎంతో ప్రేమించాడు అన్నారు కదా, మరి అలాంటప్పుడు శ్రమలు ఇవ్వడం ఎందుకండి? అర్థమైందండి. ఇప్పుడు ఆ తల్లి బిడ్డల గురించి చెప్పాడు, ఆమె ఎంతో బిడ్డని ప్రేమించింది, తన కొడుకు ప్రేమిస్తుందండి. ప్రేమించి అడగకుండా ఆహారం ఇస్తుంది, అతని అవసరాలన్నీ తెలుస్తుంది, పక్కన పెట్టాలని చేస్తుంది. అలాంటిది మరి కర్ర తీసుకుని పిల్లలు ఎందుకు పడుతుందండి? కొట్టచ్చా పట్టకూడదండి? అమ్మా కొట్టచ్చా పట్టకూడదండి? పట్టం పిల్లలు అమ్మా కొట్టాలి కదా. సామెతల గ్రంథంలో సొలొమోను చెప్పాడు కదా, నీ బిడ్డలకి బుద్ధి వచ్చినట్లుగా వారిని బండకేసి బెత్తము వాడని తండ్రి తన కుమారుడికి విరోధేవుడు. ఇప్పుడు ఈ ఎడ్జి మీద నుంచి కిందకు ముందు చూస్తూ ఉంటాడు పిల్లలు. ఒకసారి తక్కువ అన్నం చెప్పుద్ది అలా మనం అంటే పిల్లలు అంటే ముందు స్వభావం అంటే అలాంటి మంచోడైతే వెంటనే నాకు వచ్చేస్తాడు. రెండోసారి కూడా ముందు వస్తాడు, అసలు గట్టి వెళ్ళాయి వెళ్ళొద్దానని అంటుంది. అది మళ్ళీ మూడోసారి కూడా చూసాడు, ఏం చేస్తాను వస్తుందా ఏం చేస్తుందండి చేసుకోకూడదు మీకు. మళ్ళీ నాలుగోసారి ఈసారి దాన్ని ఏమంటున్నారు అనుకోండి, మామూలు కాదు ఏ కొట్టుడు పడుతుంది. రెండోసారి అక్కడికి వెళ్ళాలని వాడు భయపడేలాగా అంతే కదండి. ఎందుకు కొట్టింది ఆ పిల్లోడు? ఆమెకి కక్ష, ద్వేషమా, కోపమా? తన రక్తము పాలుగా మార్చి ఆ బిడ్డకిచ్చి మళ్ళీ ఎందుకు కొట్టిందండి? దాంట్లో తల్లులు ఉన్నారు కదా, చెప్పండి. ఎందుకంటే ఆ బిడ్డ శిక్షలో పడకుండానట్లుగా ఆపదలో పడకుండా నిమిత్తం ఆ తల్లి ప్రేమ చేతనే కొట్టిందండి ఆ బిడ్డని. తన బిడ్డ ఏంటంటే పాపంలో పడిపోకూడదండి. దయచేసి చిన్నబిడ్డ పిల్లలు ఏడు పాలు పెంచడానికి ఫోన్లు ఇస్తున్నారు, లేకపోతే కుర్కురేలు కూడా పెడుతున్నారండి. రెండు ప్రమాదమే కనుక మీ మీద పిల్లల మీద ప్రేమ చూపించిన అదే సమయంలో వాళ్ళని శిక్షించండి. అర్థమైందండి అని మీకు అర్థమని చెప్తున్నాను. అలాగే కుమారుడైన క్రీస్తు మనం కూడా ప్రేమించి మనకి శిక్షలకు ఎందుకు చేస్తున్నాడంటే ఆ శిక్షలకు ఇప్పుడు మీరు వెళ్ళి ప్రార్థన మిరపకోత పోస్తారండి. మీకు అలవాటు ఉంది కాబట్టి అలసటగా పోసుకుని వెళ్ళిపోతాను. నేను కూడా మీతో వస్తాను, నిలువ చెప్పి వచ్చాను, ఎంతసేపు వస్తానండి కొయ్యగలనా? ఫస్ట్ కోత కొయ్యడానికి పిలుస్తారండి. ఎన్ని బాధపడతాం నాకు నడవడం రాదు. అందుట్లో అవి 4 కాయ కొయ్యమంటే చెట్టు వచ్చేది కాల ఏమని దాన్ని తుమ్ములికి వచ్చేది, అక్కడికి వెళ్ళిపోతుంది, మిరప తోటలోకి వెళ్ళిపోతాయి. అలవాట్లేదు కాబట్టి నా పని చేయలేదు. కానీ అలా అని చెప్తే మరి నాకు నా ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందని పేదరికం ఉంటుంది కదా. మరి మీరు పదే అది కారంతో కూడింది, మంట వస్తుందని తెలిసినా కూడా తను జాగ్రత్తలు తీసుకువెళ్ళి పని చేస్తాను. మీకు అలవాటు అయిపోతుందండి. అలవాటు నేను కూడా 4-5 రోజులు చేసి నాకు అలవాటు అయిపోతుందండి. అర్థమైందండి. దేవుడిని ఎందుకు శిక్షిస్తున్నానంటే అపవాదిని మనం పరీక్షించడానికి, ఏవుడే పరీక్షించింది కదా, మనల్ని కూడా పరీక్షించడానికి శోధన కలిగి చేస్తాడు. అప్పుడు మనం ఏవులే చెప్పాలి సమాధానం ఏమని, నీ వల్ల ఏమీ కాదు, ఎందుకంటే నా దేవుడు రక్షించడానికి సమర్థుడు, నాకు సహాయము, నన్ను మరణానికి అప్పగించిన దేవుడు.
ఈ శరీరాన్ని అనేష్టం ఏం చేసుకోవడం చేసుకో. రోగాలు రేపేస్తావా రెప్పించుకో, ఏ జబ్బు రేపేస్తావా రెప్పించుకో, ఏమన్నా చేసుకో. కానీ నా దేవుడు వాటన్నిటి నుంచి తప్పించడానికి సమర్థుడని నీవు అపవాది ఎదుట సాక్ష్యం ఇవ్వాలని అప్పుడప్పుడు నీకు శ్రమలు పంపిస్తాడని. ఇంకొక మాట చెప్పమంటారా? బెంగళూరులో కోలార్ గనులు ఉన్నాయి. ఆ గనులు ఏం లభిస్తుందో తెలుసా? ఆ గనుల్లో ఏడుదండి బంగారం, మట్టిలో కలిసిపోయి ఉంటుంది బంగారం. మనకు అలాగే డైరెక్ట్గా తీసుకొచ్చి ఇచ్చేయండి. దానికి అంత ప్రాసెస్ ఉంటుంది. దాన్ని కాల్చాలి, సుద్దుబెట్టి సాగనీయాలి, మళ్ళీ కాల్చాలి, మళ్ళీ సాగనీయాలి. అదొక ఆభరణం, ఒక నెక్లెస్ అవ్వాలంటే ఎన్నిసార్లు కొట్టాలో, ఎన్నిసార్లు కాల్చాలి. ఇన్నిసార్లు కాలిస్తే కానీ దానికి ఒక విలువైనటువంటి ఆకారం రాదండి. అవునండి. నాకు ఈ దెబ్బలంటే ఎంత వద్దని సరిపోతాయా? ఒక మంచి ఉపమానం చూశానండి నేను. ఒక రాయిని చక్కగా 4 ఆకారం తీర్చుకుంటున్నాను. ఒక శిల్పి చూశాడు, చూసి 2 ఉలి దెబ్బలు కొట్టాడు. ఒక బొమ్మను చేద్దాము. ఆ రాయింది, అమ్మో ఈ దెబ్బలను తట్టుకోలేకపోతున్నాను, నన్ను కొట్టొద్దన్నాను. ప్రక్కన ఇంకొక రాయింది, ఆ రాయిని తీసుకుని కొట్టడం ప్రారంభించాడు. ఆ రాయి ఏం మాట్లాడలేదు. అట్లా ఇట్లా చెక్కి ఒక ఆకారం తయారు చేశాడు. మనిషి ఆకారం తయారు చేసి నుంచోబెట్టగానే ఆ దాని వెళ్తున్నాను చూసి, అమ్మో ఇంకెవరో కాదు సాక్షాత్తు ఎవరండి స్వయంభూ అన్నారు. అది అక్కడక్కడే వెలిచాడని చెప్పి నుంచోబెట్టి అట్లా చేసి పూజ మొదలెట్టారు. ఇప్పుడు వాళ్ళు పూజ చేసిన తర్వాత ఏం తీసుకొస్తారా? మరి అది ఎక్కడ పట్టాలి? రాయలసీమ ఎక్కడ ఉందా? ముందు ఎక్కడ ఉంది? నాకు ఉద్ది దగ్గర వస్తుందని చూసారా? అది దాన్ని తీసుకొచ్చి ఆ ముందు పెడితే కాయ కొట్టడం మొదలెట్టారు. అయితే శిల్పి ఆ రూపంలో చెప్పినప్పుడు ఒకరోజు దాన్ని సుత్తుతో కొట్టాడు. ఒకరోజు దాన్ని బాగా తీరిపోయింది. అమ్మో నేను ఈ దెబ్బలు తట్టుకోలేను రాయి మీద. అప్పుడైతే ఈ రోజు ఇద్దరు కొడితే రేపు 4, ఆ మరుసటి రోజు 8 మంది, ఆ తర్వాత 32 అలా వచ్చిన రోజుకి ఇప్పుడు లక్షల్లో పెరిగిపోయింది సంఖ్య. ఒక దెబ్బకి తట్టుకుని నిలబడలేకపోయింది రా. ఈ రోజుకి ఎన్ని దెబ్బ తినాల్సి వస్తుందండి? రోజు 1,00,000 కొబ్బరికాయ కొడుతున్నారండి. రుబ్బడి వాళ్ళు 1-2 చేసుకోరండి. 150 కొబ్బరికాయలు కొట్టేస్తాం, 1000 కొట్టేస్తాం, ఉప్పుకొని చేసుకుంటారు. 5 సహోదరులు ఎక్కువ. ఇప్పుడు అలా ఎన్ని దెబ్బలు తింటుందండి? 1 రోజా, 2 రోజులా, 3 రోజులా అండి? ఆ బొమ్మ అక్కడ నిలబడినంతకాలం ఈ రాయికి ఈరోజు కూడా నీవు కూడా చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న శ్రమలకు భయపడి పారిపోతే రేపటి దినమంది ఎన్ని శ్రమలు తెలుసా అండి? ఎన్ని శ్రమలు తెలుసా అండి? ప్రతిరోజు శ్రమేనండి. ఇప్పుడు మన పిల్లలు ఎగ్జామ్ రాసే పిల్లలు అమ్మ ప్రతిరోజు చదవాలి, నేను చదవలేను. ఆ ఎగ్జామ్స్ నెలలో మార్చి నెలలో బాగా చదివి రాశారు కదా అనుకోండి. పుస్తకాలను మొదలు పెట్టి తీస్తే ఒక్కొక్క పుస్తకంలో ఎన్ని చాప్టర్లు ఉంటాయమ్మా? 7-8 యూనిట్స్ ఉంటాయి. అందులో చాప్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క యూనిట్లో 10 చాప్టర్స్, 5 పాఠ్యగ్రంథాలు. మొత్తం తిరిగి 15 పాఠ్యాంశాలు ఉంటాయి. అవి ఎన్ని చదవడం? ఒక్కొక్క పాఠంలో 10 ప్రశ్నలు ఉంటాయి. ఎన్ని క్వశ్చన్లు ఏంటి? ఇప్పుడు 10 పాఠాలు 10 క్వశ్చన్లు, 10లో 100 క్వశ్చన్లు చదవాలి. ఎన్ని రోజుల్లో? 2 రోజుల్లో. అవుతుందా? అలాగే నువ్వు జూన్ నుంచి చదువుకుంటూ రోజు ఒక క్వశ్చన్ చదివి సరిపోయేది. మరండి గుర్తుపెట్టిన మనం కూడా ఇప్పుడు కాదు నాయన, తర్వాత నాయన పిల్లలకి పెళ్లి చేయాలైనా, లేకపోతే వ్యవసాయం చేసుకోవాలయ్యా, అది చేయాలని మనసు దూరంగా ఉంటే, దేవుళ్ళు ఎదగడానికి దూరపడితే ఒకేసారి నీ శ్రమలు అనుభవించాల్సినప్పుడు మనం తట్టుకోలేమండి. శ్రమ నిన్ను నిలబడుతుంది, నిన్ను గొప్పవాడిగా నిలబడుతుంది, సహాయము చేస్తుందండి. అపవాది కూడా మరి ఒకసారి నీ దగ్గరికి రావడానికి భయపడతాడు. ఎందుకంటే ఆ దగ్గరికి అనవసరం మాట్లాడితే ఏమంటాడండి? నా ఏసై ఉన్నాను అంటాడు. కాబట్టి అతని జోలికి మనము వెళ్ళకూడదు. అపవాదే మనం చూసి భయపడుతుందండి. జ్ఞాపకం చేసిన ప్రియులారా, శ్రమలను సహించడానికి ఇష్టపడాలి. ఆ శ్రమలని సిలువను ఎత్తుకుని మనము ముందుకు వెళ్ళాలండి. చూడండి, అందరూ చెప్పే కదండి, మనం ఈ లోకంలో దేవుని అంటే ఇతరులను మనము హింసించడానికి, అంటే ఇతరుల మీద మనకు కలిగినటువంటి కోపం చూపించడానికి అపవాది యొక్క మనస్తత్వం అండి. మనం తగ్గించుకోవడం, ఎదుటివారు మనల్ని హింసించిన, దూషించిన మనం తగ్గించుకుని, అంటే మనం మాటకి మాట అనుకోకుండా. అందుకని రోమపత్రిక ద్వారా మనం చదివాం కదా, తీర్పు తీర్చివాడా నీ తీర్పుడవు నువ్వు కాదు, తీర్పు తీర్చివాడు ఎవరండి? తండ్రి అయినా యెహోవా కనుక తీర్పు తీర్చే అధికారం మీకు లేదన్నారు. మీకు ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తాను అన్నమాట. ఇప్పుడు మనందరం మందిరం
మందిరానికి వచ్చిన మనము ఏం కావాలని కోరుకున్నారు మీరు? ఏం కావాలండి చెప్పండి అమ్మా. ఏ ఆశీర్వాదం కావాలి? ఏదో కావాలి. చదువు కంప్లీట్ అయితే ఉద్యోగం కావాలి. ఆ చదువు కూడా కంప్లీట్ అయితే ఉద్యోగం కూడా వచ్చేసి పెళ్లి కావాలి. అంతేనా? మిగతా అదే కదా తెలిసింది. అంతే కదండి. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కటే చెప్తారు అనండి. దానికోసం వస్తారు దేవుని సన్నిధికి. మరి ఇప్పుడు చెప్పే వాక్యం బిడ్డగా జరగకూడదు. పిల్లాడు అప్పుడు అలా మాట్లాడుకొని కొట్టుకుందని కాల్ చేసింది అమ్మా. చూడండి అంటే అయ్యా నీకు లేకపోతే మంచి అయ్యి అడగకుండా దేవుడు తెలిసి ఇచ్చేస్తాడు. ఇంకా దేవుడు వీటి కొరకే ఒక దేవుని సన్నిధికి వస్తే అక్కడ అడగడం మానేది. మరి ఏమడగాలండి? ఏమడగాలి? క్రైస్తవులకి నిరీక్షణ దేని కొరకండి అని చెప్పాలి అండి. దేని కొరకండి? దయచేసి అప్పుడు అడిగినప్పుడు మీరు మందిరానికి ఎందుకు వచ్చారంటే ఆశీర్వాదాల కోసం, స్వస్థత కోసం చెప్పమండి. మనం అడగకపోయినా దేవుడు ఇస్తారు. మరి దేని కొరకైనా వచ్చింది? మనం పరలోకానికి వెళ్ళడానికి కావాల్సిన అర్హత ఏంటి? పరలోకే కావాలి కదండి మీకు. అనండి ఎక్కువ చదవాలంటే 10th పాస్ అవ్వడం అర్హత. అలాగే పరలోకానికి వెళ్ళడానికి మనకే అర్హత కావాలి. అది తెలిస్తేనే 10th సిలబస్ తెలిస్తేనే ఎగ్జామ్ రాయగలరు. సిలబస్ తెలియకుండా రాయలేదు కదా. అలాగే మనకు కూడా పరలోకానికి వెళ్ళాలంటే ఏ అర్హత కావాలి? తెలిస్తేనే కదా. తెలిసిన అర్హత ప్రతిరోజు ప్రార్థన చేసేటప్పుడు చెప్పండి. ముందు ఏం చేయాలండి? మనం తగ్గించుకునే ప్రార్థన, పాప కొట్టుకోలు ప్రార్థనలు చేయాలండి. చూడండి మనం పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడే పరలోకం క్రీస్తు రాకడ రోజుల్లో జరిగే సంఘటనలు మీకు తెలియజేస్తాను. ఎప్పటి నుంచి చెప్పినారు కదా క్రీస్తు రాకడ బహు సమీపంగా ఉందని. 2 సార్లు క్రీస్తు యొక్క రాకడ తెలుసు. క్రీస్తు రాకడ 2 మార్లు ఉంటుంది. 1 రహస్య రాకడ, 2 బహిరంగ రాకడ. ఇవాళ జాగ్రత్తగా వినాలండి. 1 రహస్య రాకడ, 2 రహస్య రాకడ అన్నది ఎలా ఉంటుందంటే మన మత్తయి సువార్తలో చదువుతారన్నమాట. చూడమాకండి, నా వైపు చూడండి. దేవుడి యొక్క బోర మధ్యాకాశంలో కుదిరినప్పుడు ఫస్ట్గా ప్రభువునందు మృతులుందిన వారు ఎవరండి? అంత సమాజం మీద అంటే బొట్టు పెట్టడానికి అందరూ ప్రభువునందు మృతి పొందరండి. ఎవరండి? వారి వయసు ఆయుష్కాలం. ఇప్పుడు తల్లి గారు ఒక ఆదివారం వచ్చింది కదండి, మరుసటి వారం వచ్చి అంటే ఆమె వయసు అయిపోయింది. దేవుని సేవలు ఆమె బ్రతికినంతకాలం చూపిస్తూ ఉంది. తన వయసు దేవుని పిలుపునందుకు వెళ్ళిపోయింది. వారు ప్రభువునందు మృతులున్నారు. అదేంటండి అంటే ఈ లోకంలో దేవుని సాక్షిగా ఆమె నిలబడింది. ఆమె ఆ బోర్ శబ్దం సమాధులు నాకు నిలబడుతుందండి. సమాధులు తెరవబడి ఆమె పైకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సజీవులైన మనకు కూడా మనం బ్రతుకుంటే మనకు కూడా వినిపిస్తుంది. ఎవరికైనా అందరికీ వినిపించదండి. మన అక్కడ చదివిన పాట ఉంటుంది కదా, 2 మంచం మీద గురువు, ఒకరు పడుకోబడుదురు, 2 తిరగలి, ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు. అలా ఆ బోర్ సౌండ్ ఎవరికైతే వినపడుతుందో వాళ్ళు విడిపోతారు. మరి ఇప్పుడు ఉండిపోయిన వాళ్ళు పరలోకానికి అర్హత లేనిపోతారు. అదేనండి ఆ బోర్ శబ్దం ఎవరికైతే వినపడుతుందంటే లోకంలో క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించడానికి సిద్ధపడినటువంటి వారు, లోకంలో అపవాదిని ఎదిరించి దేవుని కొరకు మన చదివిన సువార్త పాఠంలో ఈ లోకంలో క్రీస్తు దేవుడిని ఒప్పుకోవడానికి సిగ్గుపడినటువంటి వారిని బట్టి పరలోక రాజ్యంలో దేవుని దూత కూడా వారిని బట్టి సిగ్గుపడుతుంది. ఏమండి గుర్తుపెట్టింది చెప్పాను కదా. ఏమండి మీరు క్రిస్టియన్సా? అలాగే క్రిస్టియన్స్ ఎవరండి చెప్పుకోవడానికి నాకు కొంచెం రూపురేఖ కొంచెం అన్ని జిల్లాలో రాత్రి అనుకోండి మీరు క్రిస్టియన్స్ అంటే చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. అలా భూలోకం మీద దేవుని బిడ్డలను చెప్పుకోవడానికి ఎవరైతే సిగ్గుపడతారో పరలోక రాజ్యం మీకు నా బిడ్డని చెప్పుకోవడానికి ఆయన కూడా సిగ్గుపడతారు. అయితే మీ ఎవరు నిలబడి ఉంటారో శ్రమలు సహిస్తారో చెప్పారు కదండి, వారు ఆ స్వరం మీద పైగా పరలోకానికి. మరి భూమి మీద వదిలేసుకొని ఉంటారు కదా, ఇదే మా చిన్న మాటగా అబద్ధమాడి లేకపోతే దేవుడి మందిరంలో మానేసి అలా రకరకాల జీవించిన ఉంటారుగా, వారికి శ్రమ కారణం.
శ్రమలు కూడా రెండు రకాలు, శ్రమకాలం, మహాశ్రమ కాలం. అలాగని అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, ఈ భూమి మీద మిగిలిపోయిన వాళ్ళు 4 గ్రూపులు చేస్తారు దేవుడు. ఒకరు నాస్తికులు. ఎవరండి అంటే అమ్మా నాస్తికులు అంటే తెలియదు, దేవుడు లేడంటారండి వాళ్ళు. హిందువులైనా ఎవరైనా సరే దేవుడు లేడని వారు నాస్తికులు. రెండోవారు ఎవరంటే యేసుప్రభు ఇంకా రాలేదు వస్తారని ఇంకా ఉన్నారు, వారు యూదులు అంటారు. గుంటూరులో కూడా ఉన్నారు అన్నాడు, వారు యూదులండి, వాళ్ళు కూడా భూమి మీద ఉండిపోతారు. మూడోవారు ఎవరంటే అన్యజనులు అంటే హైందవ. నాలుగోవాళ్ళు ఎవరండి ఆ బ్యాచ్లు మనమే ఉంటాయి, నామకార్థ క్రైస్తవులు అంటే ఆదివారం వచ్చి ప్రభుత్వానికి స్తోత్రం నకార్థం ఆమె కొంత చూసారా. ఈ 4 గ్రూపులు ఉంటాయండి. అయ్యగారు వచ్చి చూపించేస్తారు. అంటే మనం ఈ గ్రూప్లో ఎక్కడ ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మొదటి గ్రూపు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంది 14 కీర్తనలో ఉంటుంది. వారు డైరెక్ట్గా వెళ్ళిపోతారు అక్కడికి, నరకంలోకి. అది ఏ దేవుడు ఒప్పుకోరు కాబట్టి. రెండో వారు చూసారండి, వాళ్ళు చెప్పారు కదా యూదులు అన్నారు, గుంటూరులో ఉంటారు వాళ్ళు. యేసు ప్రభు అంటే తండ్రిని యెహోవా ఉన్నాడని ఆయనకు భయపడుతూ లోకంలో నీతిమంతులుగా జీవిస్తారు కాబట్టి వారికి వీరుబట్టి పరలోక రాజ్యం ఇస్తారు. తర్వాత మూడో వర్గం ఉన్నారు, ఎవరండి అన్ని జనులు. వారికి ఉందా పరలోకం? లేదండి. ఉన్నారేదో చెప్పండి, చెప్పరండి. వారు అన్ని జనులకి ఎందుకు మిగిలిపోయారంటే దేవుడు అంటే వారికి దేవుడు అని చెప్పేవారు లేక వారు అన్ని జనులు ఉండిపోయారు. మరి రహస్యరాకం జరిగింది కదండి, వీళ్ళు వెళ్ళిపోవటం చూసిన తర్వాత అన్ని జనులు ఏం చేస్తారు తెలుసండి, దేవుడు పిల్లలైనటువంటి వారికి ఆశ్రయం ఇస్తారు, ఆహారం ఇస్తారు. అర్థమైందండి? ఏం చేస్తారండి? ఆశ్రయం ఇస్తారు, ఆహారం ఇస్తారు. తర్వాత క్రీస్తు దేవుడు అప్పుడు తెలుసుకుంటారండి. తెలుసుకుని దేవుడు చేయమన్న ప్రతి పనిని క్రైస్తవ బిడ్డలు చేస్తూ ఉంటారండి. వారు కూడా క్షమించబడి ఎక్కడికి వెళ్తారండి? 3 గ్రూపులు. మొదటి గ్రూప్ వెళ్తాం, రెండో గ్రూప్ పెడుతుందండి, మూడో గ్రూప్ కూడా హైందవ సహోదరులు కూడా దేవుడి బిడ్డలకు సహాయం చేసిన వారికి, పేదలకు సహాయం చేసిన వారికి వెళ్తారు. 4వ గ్రూప్ చూసే దేవానికి స్తోత్రం. నాకు ఆదివారం వచ్చి ఏమంటారు, దేవానికి స్తోత్రం ఉండదు, సోమవారం అంటే దేవుడే నేను పిలిచింది అంటారు. అవునండి. ఇంకా చూడాలంటే అమ్మ మన ఊళ్ళో ఆచారాలు లేవనుకుంటా, సాధారణంగా బయట ధర్మజుడు వాళ్ళు అయ్యారంటే రేపు సోమవారం తెల్లవారుజామున కరెక్ట్గా 3 గంటల 5 నిమిషాలు ఏం చేయాలండి? భూమి శంకుస్థాపన చేయాలి. ఎన్ని గంటలండి? అయ్యారు ఆయన మరి పెట్టండి, అయ్యారు ఆ ముందు ఇదైపోతానండి. అలానే అక్కడ అయ్యారు ఎందుకు రాలేదు నా మీద దెబ్బలాడతారు. ఆయన అంటారు అలాంటి ప్రోత్సహించున్నారు అని ఈయన అంటారు. 3 గంటల 5 నిమిషాలు ఎవరు చెప్పారన్నమాట? ఎవరు చెప్పారండి అమ్మా? ఆయన చెప్పాడు. అందుకనే మళ్ళీ దాంట్లో వేసేటప్పుడు ఏమేంటి మళ్ళీ ఇంకా పాలు, పెరుగు, రాగులు ఏదో ఉంటాయి అమ్మ. మరి విజయవాడ వరదలకి పాలు పోసినట్టు అవధానం చేసిన ఇల్లు కూడా కొట్టుకుపోయి మొత్తం వాస్తు చూసి కట్టిన ఇల్లు కూడా, వాస్తు చూసి కట్టేది నాకు మాత్రం అయిపోయినా అవి కొట్టుకుపోయినాయి కూడా, మొత్తం కొట్టుకుపోయినాయిగా. వేసిన వాళ్ళు ఇంకా కూడా చెప్పంటారా? నేను ఆదివారం నుంచి వెళ్ళదమ్మంటే ఆదివారం అమావాస్య అయితే కదా ఎలా రమ్మంటారు, అందులో తలస్నానం చేయాలా సంపట్టాలని రెండు అంతేనా? ఆదివారం తలస్నానం చేసి గుడి బయటకు ఏమవుతుంది? పక్కన ఏమున్నాయి ఇంట్లో నిండా అవి పట్టుకుని ఊపుతారు. ఏంటంటే దెయ్యాలు అవి ఒడ్డు పట్టుకుని వెనకాల మొబైల్ అయితే మీకు దారి మీరు పోతారు. కాబట్టి ఆదివారం దెయ్యాలు ఉంటాయి కాబట్టి అమావాస్య రోజు బయటికి, ఆదివారం కానీ సోమవారం ఏ రోజైనా అమావాస్య రోజు మాత్రం బయటికి, శుక్రవారం డబ్బులుతారా కలిసి కాల్ కూడా వేయండి కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి ఉన్నాయండి అమ్మా? చేకబెడితే ఆ తర్వాత ఏం చేయాలి? చెప్పులకి చేతకే అమ్మా. మళ్ళీ చూడండి 30 ఇసుకెళ్ళి మార్నింగ్ వెళ్ళి చేస్తే వెంటనే చుట్టూ కట్టేస్తారంటే మళ్ళీ అమ్మా క్లాత్ పెట్టి తొక్కలేదు కదా. ఏంటంటే కూతురు ఎక్కిపోవడం కడతారు ఒకసారి, వెంట్రుకు చుట్టి వాటి చెప్పు కట్టి మొదలు కడతారు. ఎందుకంటే అందరూ చూసుకుంటారు కాయలు బలి బాగుంది అలా అన్నప్పుడు రాలిపోతాయండి. అందుకని దానికి ఏం కడతారండి? ఫ్లెక్సీ కదా, జుట్టు కడతారండి, వెంట్రుకలు చెప్పులు కడతారు. అమ్మా అయిపోయినాయా?
ఇలా చూసుకుంటూ పోతే క్రైస్తవత్వం అనేది ఎక్కడ కనబడుతుందండి? మరి బాప్తిస్మ రిజిస్టర్లో పేరు ఎక్కడ ఉంటుందో ఫస్ట్ ఉంటుంది ఆదాం గారి పేరు. ఎవరు ఉన్నారండి? ఓకే అండి. అంటే మామూలుగా చెప్తే మన పేర్లను అలాగే ఉంటాయా? ఏ స్వార్థం కాదు, ఏ స్వార్థం కాదు చెప్తున్నారు. పేర్లేమో ఈ చూసేది ఏంటండి? మరియం గారు మా అత్తమ్మ గారు కూడా ఫస్ట్ ముహూర్తాలే చూస్తారండి. పేర్లు ఏంటండి? మరియం మా అత్తమ్మ చూసేదేంటి? ఆమె 3 గంటల వరకు మా అమ్మ బయటకు రాదండి అండి. పెళ్లి కూడా కరెక్ట్ 11 గంటల 5 నిమిషాలు 5 గంటలు పెట్టేశారండి. ఇవన్నీ పాటిస్తూ ఉన్నవారండి. అది దేవుల్లో ఉన్నట్టు లోకంలో ఉన్నట్ట బాబాయ్ కదా వారి పరలోక రాజ్యము. మీరు ఏంటంటే గుడ్లు ఎక్కడ నేను అనిపించేది తెలుసా మీకు? ₹1,00,000 ఇచ్చాను. నా పేరు వెళ్ళిపోవడండి గుడ్లో అంటావేమో. గుడి కనుక ప్రారంభం చేసినప్పటి నుంచి నేను పని చేయని రోజు ఉందా? లేదండి. ఏమంటే నా పేరు వెళ్ళిపోవడం అక్కడ ఏంటంటే మీరు చెప్పండి. నువ్వు 2 లక్షలు ఇచ్చినా 5 లక్షలు ఇచ్చినా అమ్మా, లేకపోతే ప్రతి రోజు ఇక్కడ పని చేసినా, లేకపోతే ఇక్కడే కాపా కాసుకొచ్చినా కూడా క్రియలు లేని విశ్వాసము అమ్మా. మనం ఈ గ్రూపులో కూడా పర్లోకానికి వెళ్ళే దారి ఉందా? చెప్పే కదా, ఇంటర్కి వెళ్ళాలంటే అంత పాస్ అవ్వదు. పరలోకానికి వెళ్ళాలంటే ఎలా ఉండాలండి? ఇవన్నీ కూడా ఇప్పటి వరకు విడిచిపెట్టలేదేమో. ఇప్పుడు 40 రోజులు ఉంటాయి కదా, ప్రతిరోజు నేను మోకరిస్తారు కదా. అయ్యా నాలో ఇంకా లోకానుసారమైనటువంటి ఆచారాలు ఉన్నాయి, అలాంటి మనస్తత్వం ఉండేది. విడిచిపెట్టేసేలాగా నాకు మంచి మనసు, నన్ను నేను కంట్రోల్ చేసుకుని వెళ్ళాను. ఇహలోకములకు భయపడుకున్నట్టుగా నేను కూడా బిఫోర్ మ్యారేజ్ చాలా కోపం పెట్టుబడినాను. ఎవరిని లెక్క చేసేదాన్ని కాదు, ఇంటికి వచ్చినప్పుడు పలకరించేదాన్ని కాదు. ఆడేమో బయటికి అంటే మాట్లాడేసరికి సంగతి వాస్తవం తెలియదండి. ఆడని కూడా ఎంఐ చాలా గర్భ పాస్ చేసుకుంటే ఇలాగే ఉండేదనుకునేవాడు. తర్వాత మా అమ్మగారికి అలా తెలిసిందేమో. తర్వాత అమ్మ అలా ఉన్నప్పుడు పలకరించాలి. దేవుడు కూడా ఎంత కక్ష అంటే ప్రతిరోజు పలకరించి నవ్వుతూ మాట్లాడంటే జాబులో పడేసేదండి. నాకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్న సంఘం దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉండాలండి? అది అడిగి పొందుకున్నానండి. కోపం తీసివేయండి. నాకు 90% కోపం తీసేది. అయితే చూడండి, కొన్ని సందర్భం కోపడాల్సిన చోట కోపడతానండి. ఎవడైనా అనవసరంగా మాట్లాడాడు అనుకోండి, అక్కడ కూడా వెళ్తే సరే ఏం మాట్లాడుతున్నారంటే బస్సు అన్నారనుకోండి, అక్కడ వెళ్ళిపోతామండి. పాపం దగ్గరికి వెళ్ళి అక్కడ మాత్రం కోపము చూపించాలి. మీరు కూడా దేవుని సన్నిధిలో చేసిన ప్రభావ పరలోకపు వారసత్వాన్ని పొందుకోవడానికి ఈ 40 దినములు నన్ను నేను తగ్గించుకొని నా సిలువ నేను ఎత్తుకొని నిన్ను వెంబడించు భాగ్యం నాకు దయచేయండి. ప్రార్థన చేయండి. అలాగే ఈ స్తోత్రం చాలా మంచిదండి. దేవుని స్తుతించిన ముందు స్తుతించాలి, తర్వాత మన పాపకు ఒప్పుకోలు ప్రార్థన చేయాలి. దేవుడు తప్పక మన మరొక ఆలోచించే సహాయము దయచేసి నిన్ను స్ట్రాంగ్గా నిలబడతారు. అంతేగాని అమ్మాయి కాలేజ్ నిలబడతాను, అలాగే మనం పట్టుకున్నాక ఆనందిస్తాం, అది ఇస్తావు, ఉద్యోగం ఇస్తావు, ఏమనదు. ప్రభుత్వాన్ని క్షమించి నీ బిడ్డగా స్వీకరించాలని దేవుడు తప్ప క్షమించి తన పరలోకపు వారసత్వాన్ని మనకి అనుగ్రహిస్తారు. దేవుడి చిన్న మాట దీవించును గాక.